అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నారు కదా? మనకి చెట్లు ఎంత అవసరం అనేది మీకు అందరికీ తెలుసు కదా. చెట్ల వల్ల అవసరాలు మనకి ఎన్నో ఉంటాయి. చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి, కలప ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది. దానివల్ల మనకి పొల్యూషన్ తగ్గుతుంది కదా. అవన్నీ చెట్ల నుంచి మనకి అడ్వాంటేజెస్ కదా. కాబట్టి మనం చెట్లని పెంచాల్సిన బాధ్యత మనకి చాలా ఉంది. చెట్ల వల్ల ఎన్నో జీవరాశులు అంటే పక్షులు, జంతువులు దాని నుంచి ఆకుల్ని తిని బతుకుతుంటాయి. మనం కూడా కలపని వాడుకొని డోర్ కానీ ఇంటికి వాడుకుంటున్నాం. అలా చెట్లను నరికివేయడం వల్ల ఆ జీవరాశికి మనకి కూడా ఇండైరెక్ట్గా పక్షులకి అందరికీ అది ఒక డిజాస్టర్ లాగా. కాబట్టి చెట్లను పెంచడం అనేది మనకి ఎంతో ముఖ్యమైన పాత్ర ఉంది. చెట్లు అన్ని ఒకటే దగ్గర పెంచడాన్ని మామూలుగా అడవి అంటాం కదా. ఇంగ్లీష్లో ఏమంటారు అడవి? అలా ఫారెస్ట్ని పెంచడానికి మనం మామూలుగా ల్యాండ్ని ఫ్రీగా ఎక్కడన్నా ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అనుకోండి, అది ఖాళీగా ఉంటే చెట్లు ఏవో పెరుగుతాయి కదా వంశకాలు. అక్కడ ఆ చెట్లు పెరిగి పెద్దగయ్యి చాలా పెద్దగా అయ్యేంత వరకు కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. అంటే మినిమం 100 years 70 years అలా పడుతుంది. అలా కాకుండా మనం చెట్లని తొందరగా ఎలా పెంచవచ్చు, చెట్ల వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా. దాని నుంచి మనం చెట్లని ఎలా పెంచాలి అనే దాని గురించి ఒక టెక్నిక్ ఉంది. దాని పేరే అకీరా మియావాకి ప్లాంటేషన్. దీనికి అకీరా మియావాకి అని ఎందుకంటామంటే, అకీరా మియావాకి అనేది ఒక సైంటిస్ట్ నేమ్. సైంటిస్ట్ అంటే తెలుసు కదా, సైంటిస్ట్ నేమ్. అకీరా మియావాకి అనేది ఒక సైంటిస్ట్ నేమ్. అతను మనం తొందరగా చెట్లని ఒకటే దగ్గర గుంపుగా ఎలా పెంచవచ్చు అంటే, ఒక అడవిని తక్కువ టైంలో ఎలా మనం ఫామ్ చేయొచ్చు అనే దానిపైన ఒక సైంటిస్ట్. అతనికి జపాన్, మన దేశం కాదు, అతను జపాన్ సైంటిస్ట్ అంటే బాటనిస్ట్. వృక్షాల మీద, అడవుల మీద అతను సైంటిస్ట్ అంటారు, రీసెర్చ్ చేసే ఒక సైంటిస్ట్. ఆయన చెప్పింది ఏమంటే, మామూలుగా ఎక్కడైనా ఫ్రీగా చెట్లు పెరగడానికి 80 నుంచి 100 years పడుతుంది. అలా కాకుండా వితిన్ దీనికంటే ఒక 4 times తక్కువ టైంలో మనం చెట్లని ఎలా పెంచవచ్చు అంటే, అతను ఇంట్రడ్యూస్ చేసిన ప్లాంటేషన్లో 2 to 3 years మాత్రమే మనం మెయింటెనెన్స్ చేస్తే తర్వాత అన్ని చెట్లు అవంతగా అవే పెరుగుతాయి. దానికి ప్రొసీజర్ నేను చెప్తా. ఫస్ట్ ఎట్లా చేయాలా, మనం చెట్లని ఎలా పెంచాలి అనేది. ఇది ఒక ల్యాండ్ ఉంది అనుకోండి. ఫస్ట్ మనం ఒక 2 నుంచి 3 మీటర్లు గుంత తవ్వుతాం. అంటే ఇదంతా భూమి, ఇక్కడ మొత్తం మనం గుంత తవ్వినాం. దాంట్లో సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువులు అంటే తెలుసా, ఫర్టిలైజర్స్. కెమికల్స్ అంటే తెలుసు కదా, కెమికల్స్ యూజ్ చేస్తే రసాయనిక ఎరువులు అంటాం కదా, ఫర్టిలైజర్స్. అదే మనం ఆకులు, పేపర్లు, ఇలా వాటర్, మామూలుగా ఆవులు అవన్నీ కలిగి ఉంటుంది కదా, దాని మొత్తాన్ని యూజ్ చేస్తే వర్మీ కంపోస్ట్ అవన్నీ కలిసి సేంద్రియ ఎరువులు అంటాం దాన్ని, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అంటాం దాన్ని. వాటన్నిటిని వేసి ఫస్ట్, తర్వాత సాయిల్, అప్పుడు దానిపైన ప్లాంట్స్ నాటితే అవి ఒక్కొక్క చెట్టుకి 2-3 అడుగుల దూరం దగ్గరలోనే ఇంత ఏరియా ఉంది. తక్కువ దూరంలోనే చెట్లు ఇవన్నీ. ఒక్కో చెట్టుకి
2 నుంచి 3 అడుగులు దూరం మాత్రమే. అట్లా చెట్లను నాటితే ఎక్కువ ఫాస్ట్గా పెరుగుతాయి. ఎందుకంటే మనం ముందే కంపోస్ట్ అవన్నీ వేసింటాం కాబట్టి చాలా ఫాస్ట్గా పెరుగుతాయి. దీనికి 2 నుంచి 3 ఏళ్ళు మాత్రం మనం చూసుకుంటే చాలు. ఇలా 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు టైం పట్టదు చెట్లు పెరగడానికి. ఓన్లీ 2 నుంచి 3 ఏళ్ళ వరకు చూసుకుంటే తర్వాత వాటంతా అవే పెరుగుతాయి. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ ప్లాంటేషన్ వల్ల మనకి ఏం లాభాలు? మనం ఏమో చేస్తున్నామంటే దాని నుంచి మనం లాభం కోరుకుంటాం కదా, కోరుకోమా. మీరు ఎందుకు చదువుకుంటున్నారు అంటే పెద్ద స్థాయి చదవడానికి, జాబ్ రావడానికి, దానికోసమే ఇలా చదువుతున్నారు. అట్లా ఇది పెంచడం ద్వారా మనకి ఏం లాభాలు ఉన్నాయి అంటే చెప్తాను. దీనివల్ల ఇట్లా ఎక్కువ ఒకటే దగ్గర ఎక్కువ చెట్లు ఉండడం వల్ల ఒక అడవి ఫామ్ అవుతుంది. దాని నుంచి వచ్చే ఆక్సిజన్ మనందరికీ తీసుకోవడానికి సరిపోతుంది. ఇంకా అక్కడ చెట్ల పైన ఇవి పక్షులు గూళ్ళు కట్టుకొని అవి నివసించవచ్చు. దాని నుంచి ఆకులు అవి తిని జంతువులు కూడా జీవిస్తాయి. ఇంకా పొల్యూషన్ తగ్గిపోతుంది. ఒక సైంటిస్ట్ అలహాబాద్లో సైంటిస్ట్ ఏం చెప్పారంటే ఎండాకాలంలో మనకి తీవ్రమైన ఎండ ఉంటుంది కదా, ఒకవేళ ఫ్యాన్ లేదనుకో చాలా ఎండ ఉంటుంది కదా, ఒక 35 డిగ్రీ సెల్సియస్ హీట్ ఉంటే ఈ ప్లాంటేషన్ ద్వారా మనం చెట్లను నాటితే చెట్ల మీద పడుకోవచ్చు. పైగా 5 నుంచి 6 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ అనేది తగ్గుతుంది. 35 నుంచి 5 తీసేస్తే ఎంత? 35 డిగ్రీ సెల్సియస్ ఉండాల్సిన హీట్ 30 డిగ్రీస్ మాత్రమే ఉంటుంది. ఎక్కడ ఈ చెట్లు ఎక్కడైతే పెంచుతామో అక్కడ. ఇది దీని యొక్క అడ్వాంటేజెస్. ఏమైనా డౌట్ ఉన్నాయా మీ పైన? ఎవరు డౌట్ లేవా? ఎవరికేం డౌట్ లేవా? అర్థమైందా? చెట్ల నుంచి కలప తీసుకొని, అంటే చెక్క ఉంటుంది కదా, ఇప్పుడు డోర్ ఉంది, అదంటే ఐరన్ డోర్, మామూలు బాత్రూమ్స్ కాబట్టి బాత్రూమ్ చెక్క డోర్లు, ఆ డోర్లు చెక్కతో తయారైంది. చెక్క నుంచి వస్తుంది, చెట్ల నుంచే కదా. అట్లా అట్లా ఆ చెట్లను నరకడం వల్ల చెట్లన్నీ కరిగిపోతున్నాయి. అట్లా దానికోసం దాని చెట్లను పెంచడానికి వాడే టెక్నికే మనం కిరమ్యావాకి టెక్నిక్. ఇక్కడ ఈ ప్లాంటేషన్ లో మనం ఏమేమి చెట్లు వాడచ్చు అంటే వేప చెట్టు ఉంది కదా, వేప చెట్టు తెలుసా? వేప చెట్టు ఏమంటారు ఇంగ్లీష్లో? ఇంగ్లీష్లో ఇంకా అంటే నీమ్ ట్రీకి ఎక్కువ ఆకులు ఉంటాయి కాబట్టి ఎక్కువ ఆక్సిజన్, ఎక్కువ నీడ కనిపిస్తాయి. దానివల్ల ఎక్కువ పక్షులు కూడా గూడు పెట్టుకోవచ్చు దానిపైన. అట్లా నీము ఇంకా అట్లా ఎక్కువ ఆకులు ఉండే చెట్ల పేరు చెప్పండి. ఇంగ్లీష్లో చెప్పండి. ఇంగ్లీష్ మీడియమే కదా అంతా. ఎక్కువ ఉంటారు. కొన్ని ప్లేస్లో మాత్రం ఇండియా ఈగలు ఉంటాయి, అది చెట్టు కాదు. చెప్పండి. బనానా అది ట్రీ చిన్నగా ఈ హైట్ ఉంటుంది.
వేప చెట్టుకి ఆ చెట్టుకి అరటి చెట్టుకి ఎంత కంపారిజన్ అలా వేప చెట్లు కానీ కానుగ చెట్టు తెలుసా? కానుగ చెట్టు మసీదు కట్ట దగ్గర అన్నీ ఎక్కువ పెద్దగా స్ప్రెడ్ అయింది, నీరు ఎక్కువ ఇస్తుంది. అలా చెట్లని పెంచడం ద్వారా మనకి ఆక్సిజన్ ఎక్కువ వస్తుంది. ఈ ప్లాంటేషన్ లో మనం ఈ చెట్లను వాడుకోవచ్చు. అర్థమైందా?